తెలంగాణలోని జిల్లా ఆసుపత్రుల్లో 5 చోట్ల పీజీ వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రకటించారు. గతంలో మహేశ్వరంలో ఏర్పాటు చేసిన ఈ వైద్య కళాశాల ఏదైతే ఉందో దాన్ని ఎల్బీ నగర్కు తరలిస్తూ మహేశ్వరంలో ఒక పెద్ద ఆసుపత్రిని నిర్మాణం చేయబోతున్నట్టు ఆయన ప్రకటించారు. అయితే జిల్లాలో అంటే తెలంగాణలో మొత్తం అంటే ప్రతి 25 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ సెంటర్, అలాగే హైవేల్లో 35 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్తో పాటు ప్రతి గ్రామంలో కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలకు శ్రీకారం చుట్టినట్టు మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. అయితే 2023 ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు 9,572 ఉద్యోగాలు వైద్య శాఖలో భర్తీ చేసినట్టు, అలాగే ఇక 7,260 ఉద్యోగాల భర్తీ అనేది వివిధ దశల్లో ముగింపు దశలో ఉందని, 2027 నాటికి మరో 3,000 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి చెప్పారు.